దేశంలో ప్రత్యేక హోదాను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు పోరాటం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో బీజేపీకి సొంతంగా బలం ఉండటంతో ఎన్నిసార్లు డిమాండ్లు చేసినా నరేంద్ర మోదీ సర్కార్ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే అంత బలం బీజేపీకి సొంతంగా లేదు. దీంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలపైన ఆధారపడి నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, బీహార్ నుంచి జనతాదళ్, యునైటెడ్ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారైనా ప్రత్యేక హోదాను సాధించాలని అటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు నితీష్ కుమార్ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్, యునైటెడ్, జేడీయూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక బీహార్కు ప్రత్యేక హోదాను ఇవ్వాలని తీర్మానం చేసింది. తాజాగా నిర్వహించిన జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఉన్న ఆర్థిక అభివృద్ధి తేడాలను పేర్కొన్న జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలనే దీర్ఘకాల అవసరాన్ని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలని విభజన తీర్మానంలో పొందుపరిచింది. అయినా ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇక అప్పటి నుంచి ప్రత్యేక హోదా పైన అడపాదడపా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలం అయ్యారంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ అయిన టీడీపీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారా అనేదైతే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీ కన్నా తక్కువ సీట్లు సాధించిన జేడీయూ ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయగా ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద కూడా పడనుంది. ఇదిలా ఉండగా బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ను ప్రధాని నరేంద్ర మోదీ ముందు పెడతామని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను బీహారీలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఇదేమీ రాజకీయ ఒత్తిడి కాదు, బీహార్కు స్పెషల్ స్టేటస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. బీహార్లో ఏ పార్టీ అయినా ఇదే కోరుకుంటుంది. మేము ఇందుకు సానుకూలంగానే ఉన్నాము. మేము ఎన్డీఏలో భాగస్వాములం. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోదీ మా నేత. మా అందరికీ ఆయన పైన నమ్మకం ఉంది. ప్రత్యేక హోదా గురించి మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారు అని పాస్వాన్ అన్నారు. ఇక బీహారీలు ఎంతో కాలంగా కోరుతున్న ప్రత్యేక హోదా రాష్ట్రానికి దక్కుతుందనే ఆశతో ఉన్నామని పాస్వాన్ అన్నారు. ఇందుకు సంబంధించి ఏ నిబంధనల్లో మార్పులు చేయాలో చర్చిస్తామని కూడా తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంటూ ఏదీ లేదు. 13వ ప్రణాళిక సంఘం గడువు 2014 ఆగస్టులో ముగిసింది. ఆ తర్వాత 15వ ప్రణాళిక సంఘం సాధారణ ప్రత్యేక హోదా రాష్ట్రాల నిర్వచనం ఏదీ ఇవ్వలేదు. అయితే తాజాగా ప్రణాళిక సంఘం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో మరింత మొత్తాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయడం ప్రారంభించింది. పన్నుల్లో రాష్ట్ర వాటాను 32% నుంచి 42కు పెంచింది. అంతేకాకుండా ఆదాయ లోటు, వనరుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రాలకు అదనపు నిధులు బదిలీ చేయాలన్న ప్రణాళిక సంఘం సూచనను కూడా కేంద్రం ఆమోదించింది. ఇక కొత్త నిబంధనల ప్రకారం 2015-16 సంవత్సరంలో రాష్ట్రాలకు 5.26 లక్షల కోట్ల నిధులను కేంద్రం బదిలీ చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.78 లక్షల కోట్లు అదనం. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ, బీహార్తో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా తమకు ప్రత్యేక హోదాను ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. అయితే ఆదాయం లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సముఖతను వ్యక్తం చేసింది. ఈ పథకం కింద ఏపీ, బీహార్లకు అదనపు గ్రాంట్లు వచ్చే అవకాశం ఉంది. దేశ రాజకీయాల్ని ప్రత్యేక హోదా అంశం మరోసారి
కుదిపేయబోతుందా అనే చర్చ అయితే మొదలైంది. 18వ లోక్సభలో బలాబలాల లెక్కల్లో ఎన్డీఏ వెనుకబడి ఉంటే ఎన్డీఏలో కొత్తగా ఇటీవల చేరినటువంటి రెండు పక్షాలు మళ్ళీ పునరాగమనంతో తమ రాజకీయ ప్రతిష్టను నిలబెట్టుకున్నటువంటి రాజకీయ నెంబర్ని నిలబెట్టుకున్నటువంటి రెండు ప్రధాన పక్షాలు, ఒకటి జేడీయూ, రెండోది తెలుగుదేశం. ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా డిమాండ్ విస్తృతంగా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. చర్చలో ఉండటమే కాదు, ప్రత్యేక హోదా చుట్టూ 2019 ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరిగితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రెండు పార్టీలకు సంబంధించిన వైఖరి ఎలా ఉండబోతుంది అనే అంశం ప్రధానంగా చర్చలోకి వచ్చింది. బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ జేడీయూ ఇప్పటికే తీర్మానం చేస్తే ఇప్పుడు రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా అత్యవసరమైనటువంటి అంశంగా ఆయన కీలకంగా మాట్లాడారు. దాంతోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్ వినపడే పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క చిరాగ్ పాస్వాన్, అదే సందర్భంలో జేడీయూ ఏదైతే డిమాండ్ని ముందుకు తీసుకొచ్చినాయో ఆ డిమాండ్ నేపథ్యంలో వచ్చినటువంటి చర్చ 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ప్రధాన కారణమైనటువంటి ఆ చర్చ మరోసారి ముందుకు రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని 2014, 2019 ఎన్నికల్లో ప్రధాన కీలక పాత్ర పోషించినటువంటి ఈ పర్టికులర్ డిమాండ్ ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా డిమాండు, ప్రత్యేక హోదా విషయంలో అప్పటి పార్టీలు చేసినటువంటి హామీల పరంపర ఏదైతే ఉందో, వీటన్నిటి నేపథ్యంలో మరోసారి చర్చలకు వస్తుందా అనేటటువంటి అంశం అయితే కీలకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండు ఈనాటిది కాదు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోక్సభలో ఆమోదించి రాజ్యసభకు వచ్చిన తర్వాత రాజ్యసభ ఆమోదం క్రమంలో అక్కడ ఆమోదం అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు ఏదైతే డిమాండ్ ముందుకు తీసుకొచ్చారో ఆ డిమాండ్ నేపథ్యంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాం, రాష్ట్ర విభజనతో నష్టపోయాము అనే భావం ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల మనోభావాల్ని మళ్ళీ నిలబెట్టడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే క్రమంలో ప్రత్యేక హోదా ఇస్తాం, మేము అధికారంలోకి తిరిగి రాగానే ప్రత్యేక హోదానే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇదే అంశాన్పై 2014 ఎన్నికల ప్రచారంలో చాలా విస్తృతమైనటువంటి అంశం చర్చలోకి వస్తే అప్పటి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి అయినటువంటి మోడీ తిరుపతిలో స్వయంగా చెప్పారు. స్వయంగా చెప్పినటువంటి అంశం విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి వెళ్ళింది. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమిలో విభేదాలు వచ్చి మూడు పార్టీలు విడిపోవటానికి ఇదే ప్రత్యేక హోదా కారణమైంది. ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చినటువంటి పవన్ కళ్యాణ్ అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్లి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. అంతకుముందే ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అంటే ఎన్డీఏ కూటమి నుంచి కేంద్రంలో బయటికి రావటం, అదే సందర్భంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా బయటికి రావడంతో కేవలం తెలుగుదేశం ప్రభుత్వంగా మారినటువంటి విషయం గమనించాలి. ఈ మొత్తం చర్చలో ఒక కీలకమైన అంశం ఏంటంటే 2019 ఎన్నికలు, 2014 ఎన్నికలేమో ప్రత్యేక హోదా హామీ చుట్టూ తిరిగితే 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా చుట్టూనే తిరిగినటువంటి విషయం గమనించాలి. ఒక పక్క తెలుగుదేశం, మరో పక్క బహుజన సమాజ్ పార్టీ, వామపక్షాలతో కలిసి పోటీకి వెళ్ళినటువంటి జనసేన, మరోపక్క కాంగ్రెస్, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి, అందరూ కూడా ప్రత్యేక హోదా చుట్టూనే ఆ రాజకీయాన్ని తిప్పితే ప్రత్యేక హోదాని గ్యారంటీగా తీసుకొస్తానని హామీ ఇచ్చి దానికి తాను హామీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి విజయాన్ని అంటే సాధించిన విషయం చూసాం. 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో 25కి 25 స్థానాలు ఇస్తే పార్లమెంట్ ఎన్నికలైన నెల రోజుల్లోనే ప్రత్యేక హోదా తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాగ్దానాలు కూడా ఇప్పటికీ ఇంకా ప్రజల మనసులో మారుమవుతూనే ఉన్నాయి. దీని నేపథ్యంలో 2019 ఎన్నికలు పూర్తిగా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగితే ప్రత్యేక హోదా అంశం 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా మరుగున పడిపోయింది.
దానికి సంబంధించిన ప్రస్తావనలు ఎక్కడ లేవు. అయితే మళ్ళీ 2024 ఎన్నికల సందర్భంగా ఈ అంశం చర్చలోకి వస్తే దాని పట్ల కూడా అన్ని పార్టీలు కాస్త మెతక వైఖరి అవలంబించినప్పటికీ ప్రత్యేక హోదా అంశం అయితే చర్చలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం అలాగే లైవ్లో ఉన్నటువంటి విషయం గమనించాలి. పూర్తిగా ప్రత్యేక హోదా మర్చిపోని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ప్రత్యేక హోదా చుట్టూ ఆలోచనలు తిరుగుతున్న విషయం గమనించాలి. ఇక్కడ అంటే ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిక పక్షం, మరో ప్రధాన భాగస్వామి పక్షం అయినటువంటి జేడీయూ అదే సందర్భంలో ఆ రాష్ట్రం నుంచే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏదైతే డిమాండ్ తోటి వచ్చిందో చిరాగ్ పాస్వాన్, దీని చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయంలో ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రత్యేక హోదా విషయం మరోసారి దేశ రాజకీయాలను కుదుపు వేయబోతుందా, ప్రధానంగా దేశ రాజకీయాలతో పాటు ఎన్డీఏ కూటమిలో విభేదాలకి కారణమవుతుందా, మరోసారి ప్రత్యేక హోదా అనే డిమాండ్ రెండు రాష్ట్రాలకి పక్క నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఎటువంటి వైపు తీసుకెళ్తుందనేటటువంటి మాత్రం ఆసక్తిదాయకమైన అంశంగానే చెప్పాలి.